మన సినీ సెలబ్రిటీలు సినీ స్టార్లకు ఉండే ఇమేజ్ ని చాలా మంది అడ్డదారుల్లో వాడుకుంటూ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఎంతో మంది అవినీతి అక్రమాలకి పాల్పడి వాళ్ళ పేరుని వాడుకొని వాళ్ళ ఇమేజ్ కి భంగం కలిగించడం మాత్రమే కాదు, వాళ్ళ పేరుని వాడుకొని ఎన్నో అవినీతి కార్యకలాపాల్లో పాల్గొంటూ డబ్బును కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సినీ స్టార్స్ ఈ విషయాన్ని ముందే గమనించి ఆ అతిపెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ వాళ్ళు కూడా లేకపోలేరు. మరి సరిగ్గా ఇప్పుడు ఇలాంటి కోవలోకే వస్తాడు ఇంకొక స్టార్ హీరో. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే. ఆ హీరో ఎవరో కాదండి, మన గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించే మనం మాట్లాడుతున్నాం. మరి ఈ స్టార్ హీరోకున్న అభిమానం కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంతా కాదు. అంత హ్యూజ్ స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని, గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఆయన పేరుతో ఏకంగా 1 కాదు 2 కాదు 100 కోట్ల కుంభకోణమే ప్లాన్ చేయడం జరిగిందట. పైగా సమయానికి జూనియర్ ఎన్టీఆర్ గారి టీము ఈ కుంభకోణాన్ని తెలుసుకోవడం, దాన్ని బట్టబయలు చేయడంతో మన స్టార్ హీరో అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డట్లయింది. పైగా ఈ విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని చెప్పడం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేసింది. మరి ఇంతకీ ఏంటయ్యా ఆ సంఘటన అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద ఒక హెల్త్ చారిటీని ఆన్లైన్లో స్టార్ట్ చేశారట. దాంతో ఆ ఆన్లైన్ చారిటీ సంస్థ నుంచి దాదాపుగా 100 కోట్ల రూపాయలని సేకరించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. అలా సోషల్ మీడియా ద్వారా రకరకాల ఫేక్ అకౌంట్లని క్రియేట్ చేసి వాటికి జూనియర్ ఎన్టీఆర్ గారి హెల్త్ చారిటీ పేరు మీద డొనేషన్స్ని కలెక్ట్ చేస్తున్నాము అంటూ దాదాపుగా 100 కోట్లని డొనేషన్స్ని కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. పైగా హెల్త్ చారిటీ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకలాపాలు అవ్వడం, పైగా ఈ హెల్త్ చారిటీ గురించి, ఎన్జిఓ సంస్థ గురించి కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్లాన్ చేయడం జరిగిందట. ఇక దీని గురించి డొనేషన్స్ ని కలెక్ట్ చేసుకుంటున్నామని ఎన్టీఆర్ గారి పేరు మీద ఉన్న హెల్త్ చారిటీ అని చెప్పడం జరిగింది. పైగా ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకొని చాలా మంది అలా నిధులు సేకరించడం, పైగా ఎంతో మంది కూడా అందులోని ఎంతో మంది కూడా ఈ చారిటీకి డొనేషన్స్ కూడా చేశారట. ఇలాంటి నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారి పర్సనల్ టీం తన పైన జరుగుతున్న ఈ కుంభకోణం ఏంటా అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తానికి ఆ స్కామ్ ని బయట పెట్టారు. అలా 1 కాదు 2 కాదు దాదాపు 100 కోట్ల స్కామ్ నుంచి బయటపడటం మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి టీం ఎంతో మంది అమాయకులను కూడా కాపాడినట్లు అయింది. ఇక ఈ స్కామ్ నంతా గమనించి బట్టపైలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారి టీం ఏకంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈ చారిటీ సంస్థకి స్టార్ హీరో గ్లోబల్ స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదని, ఇది ఆయన పేరుని అక్రమంగా వాడుకొని చేస్తున్న ఒక స్కామ్ అని, దయచేసి ఈ స్కామ్ ని ఎవరూ నమ్మకూడదు అంటూ అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అందరినీ షాక్ కి గురి చేసింది. అలా మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద జరిగిన ఈ అక్రమ స్కామ్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.